అమ్మా ఎటువైనవరా అప్పటి నుంచి ఎట్లా ఇడాక బయటకు వచ్చాక చెప్పమ్మా. ఎట్లా రా గిట్లయితే అన్నదేమో గట్లుండే నువ్వేమో గిట్ల వాడుతీవి ఎట్లా చెప్పు. ఇప్పుడు నేనేమన్నానే అమ్మా నన్ను అంటున్నావు? నువ్వు కాదు బిడ్డ, అన్నకు పెళ్ళైన అందం లేదా సందం లేదా చెప్పు. వాళ్ళ బతుకేమో గిట్లా. ఊకే అదే ఆలోచించుకుంటా బాధపడతావమ్మా. ఆ దేవుడు అట్లా చేసిండని చెప్పేసి నువ్వు బాధపడతా ఉంటే ఆ చిన్నదాన్ని మనమే కదా చూసుకోవాలి. మనం దాన్ని చూసుకునే మన పని. నువ్వు అనేది కరెక్టేరా. ఎన్ని రోజులు చూసుకుంటాను చెప్పు. వానికి పెళ్ళాం లేకుండా పిల్లకి తల్లైతే ఉండాలి కదరా. వాడిని పెళ్లి చేసుకోమంటే వాడు ఇయ్యబట్టే. మరి నువ్వన్నా చేసుకోరా అంటే నువ్వు ఇంటలో చెప్పు. ఏం చేయాలరా నేను? ఎన్ని రోజులు చూసుకుంటా చెప్పు. నేను ఒక్కదాన్ని ఎంతకని చేసుకొస్తారా నేను? అమ్మా నాకు పెళ్ళైందా ఇప్పుడు? అన్నం చూసినావు కదా, అన్న బతుకు ఎట్లయిందో. నేను పెళ్లి చేసుకొని నేను నా భార్య అట్లా తిరుగుతూ ఉంటే అన్న ఎంత బాధపడతాడు? అట్లా కాదమ్మా, నువ్వు నేను ఏదో ఒకటి సంధాయించి అన్నను పెళ్లి కొప్పిద్దాం. మళ్ళా ఏం చెప్పాలరా? చెప్పి చెప్పి నా నోరు పోతుంది. ఆ శుభం జరిగిన ఇట్లా శుభం జరిగితే మంచిది బిడ్డ. అందుకనే చెప్తున్నారా, నువ్వన్నా చేసుకో పెళ్లి. ఎన్ని రోజులని చూస్తారా నేను దాన్ని? ఎంతకని చేస్తా? అమ్మా నాకెందుకే పెళ్లి? అన్న గట్లుండగా నేను ఎట్లా పెళ్లి చేసుకుంటానే? ఏ పోరా, నువ్వు చెప్తే నువ్వు, వాడి చెప్తే వాడినట్టు ఇద్దరే ఉన్నారు మీరు. అమ్మ నువ్వెందుకు వెళ్తున్నావు ఇప్పుడు? మన ఇద్దరం ఏదో ఒకటి సంజాయించి అన్నకు పెళ్లి చేసినాక నేను చేసుకుంటా. ఇప్పుడు మాత్రం నువ్వు నా ముందర జోలు చేయకు. నువ్వు అసలు బాధపడక, అర్థమైందా? సరే తీరా, పొలం కాడికి పోయి చూసి రాపు. అటు బాబు లేడు, బాబేమో దేశం బాయ్, అదేమో అట్లా, అన్ననేమో ఇట్లా పట్టే. నువ్వు అన్నిటి గురించి బాధపడకమ్మా, నేను అన్ని చూసుకుంటూ వస్తా సరేనా? పొలం అన్నావు కదా, పొలం కాడ కూడా నేను ఆ పనులన్నీ చూసుకుని వస్తా సరేనా? నువ్వు బాధపడకు. సరేరా, ఇప్పుడు అన్న పరిస్థితి అట్లా ఉంది కాబట్టి అన్నిటికీ పెద్ద దిక్కు నువ్వేరా. సరేనా? సరే గాని నువ్వు ఏడవకమ్మా, నేను చూసుకుని వస్తా సరేనా? కాదు రజని, ఉన్న కూర అంతా వేసుకొని తింటాను, వెనక ముందు ఏం ఆలోచించవా? అదేందో తిన్నా, అందరు తిన్నారు కావచ్చు, నేనే తర్వాత తింటున్నా. నేను ఇప్పుడు వేసుకొని తిన్నా. ఏంది ఇంట్లో తిన్నది నీకు తెలియదు, నువ్వు వేసుకొని తింటానవా? అందరు తిన్నారట, అందరు తిన్నారు. కాదు ఇప్పుడు నేనేం తినాలే? మీ అన్న సద్దులేం పట్టుకపోలా? మనిషి పొద్దున్న లేసి 6 గంటలకు వేయండు. ఏమన్నా పని చేసిందానవా నీకు ఆకలి కావడానికి? ఏం పని చేసినావు నీకు ఆకలి అయింది ఇప్పుడు? మా ఏరికే నువ్వు తిన్నది తినంది, వెనక ముందు చేసుడే లేదు మొత్తానికే. ఏమైనా అవ్వ మీద పువ్వు ఉన్నట్టు ఉంటానో, ఏం పట్టింపులు లేకుండా ఉన్నది. ఇంటి మీద పడి ఉండే వాళ్ళు లగ్గం చేసుకుంటే వెళ్తుంది అన్ని బాధలు. ఏమైనా మా గండ అనుకుంటానో, ముందు వెనక ఏం ఆలోచించకుండా. ఆయనేమో తినకుండా వేయండు, ఇప్పుడు ఆయన సద్దులకేం పట్టుకుపోవాలి? అదేంది అదినా, గీ అన్నం తినదనుకున్న గండానికని మాట్లాడుతున్నావు ఏంది? ఇప్పుడు ఏమైంది? నేను అందరు తిన్నారు కావచ్చు అనుకుని వేసుకొని తిన్నా. గాయంత దానికి నువ్వు గన్ని మాట్లాడడం అవసరమా? కాదమ్మా, నువ్వేం పని చేసినావు చెప్పి. ఇప్పుడు నీకు ఏమిట్లా ఏమైందని అడిగింది. ఇప్పుడు పొద్దున తిన్నాను. నేను ఎందుకు పని చేయలేదు? లేచినప్పటి నుంచి నేను పని చేస్తలేను వదినా. అన్ని పనులు నువ్వే చేస్తున్నావా? మస్తు పని చేస్తాను. సపరేట్గా ఒక్కని చూసుకొని లగ్గం చేసుకుంటే ఏమైతుంది? నీకేం బరువు అవుతుంది వదినా? ప్రతిదానికి ఊకే నా పెళ్లి గురించి మాట్లాడుతున్నావు. నాకు ఆచారం మంచి లేక నాకు పెళ్లి అయితే లేదు, దానికి నువ్వు ఊకుకి ఎత్తిపడుచుడు ఏంది? ఆచారం మంచిగా లేకనో ఇంకేమిటికో ఎవరికి తెలుసు. అయినా నిన్ను కాదు, నిన్ను కన్నా మీ అమ్మ నానాలే. కొంపలా ఏం మనశ్శాంతి ఉండదు. ఏమైందే? ఎందుకు నన్ను పెట్టుకుంటారు? ఏమైందమ్మా? ఎప్పుడు నీ బిడ్డతో లొల్లి పెట్టుకోవడానికి ఎదురు చూస్తున్నా. ఏమైందని నన్ను అడుగుతానవేంది? అగో ఇంతసేపు మంచిగానే ఉంటారు కదా, ఈ దుకాణంలో పోయి ఇటు వచ్చేసరికి నన్ను పెట్టుకుంటారు. ఏముంటుంది మీకు ఇద్దరికి?
ఏం పుట్టిందని నన్ను అనకత్తమ్మ మంచిగా ఉండే నేను చెప్తానా ఈ కూర ఉంది అసలుకి మేము పొలం కాడికి పోయేటోళ్ళం కూరతో అన్నం తినద్దా కూర లేకుండా వేసింది పొద్దున లేచుతోటి గిన్నె పట్టుకుంది మళ్ళీ ఇప్పుడు యాలగలి మళ్ళీ అన్నం తింటాంది అప్పటికప్పుడు అడిగిందని బిడ్డ కన్నా అంటే కూర సరిపోలేదు కావచ్చు తీరాదే ఇంత తొక్కో పిక్కో వేసుకొని తింటే గడుతుంది కదా పూట. మొగోడు పొద్దున్న లేచి పక్కలకి వెళ్ళి పోయి పొలం కాడ కట్టలు చేసే మనిషికి తొక్కు పట్టుకొని పోవాలి కూర నిన్నని నేను ముత్తాలు సేపట్లో పప్పు ఎత్తావు ఎందుకు ఇప్పుడు లొల్లి పెట్టుకున్నాడు? ఎంతసేపు అవుతుందా పప్పు? వెనక ముందు ఆలోచించాలి. దాన్ని అనవసరంగా గన్ని మాటలు అంటావు. దాని గాచారం మంచిది అంటే ఏమైనా దాని మీద ఎడతావేందే? ఆమెది కాదు గాచారం మంచిగా లేని మాది గాచారం మంచిగా లేని ఏ ఆగు నోర్మి పప్పు ఎత్తన్నావు తిందు వెనక వేసుకరా గట్లనే బిడ్డను. ఏడో బిడ్డ ఎందుకు ఎడతానని నీ రాత మంచి లేక నువ్వు అందరి మాటలు పడవుతుంది. కాదే అమ్మ మరి చిన్నదానికి పెద్దదానికి ఇంటి మీద ఉంటున్నావు అని నన్ను ఘోరంగా బాధ పెడుతుంది. అయిపోతే బిడ్డ ఏం చేద్దాం ఆ దోషం పాడుగా నువ్వు నీకే రావాలన్నా ఎన్ని గుళ్ళు గోపురాలు తిరిగినా కూడా నీకు లంకం అయితే లేదా? నీకు లంకం అయితే నన్ను ఈ బాధలు తప్పు కావచ్చు. దేవుడికి నేనే ఏం పాపం చేసినమ్మా నాకే ఎందుకు పెళ్లి కాకుండా ఈ దోషం రావాలి? ఇంకెన్ని రోజులు నేను ఇట్లా అందరితో మాటలు పడాలి? గట్ల అనుకోని ఊకే బాధపడతావా బిడ్డ? బాధపడకే. అమ్మా నాకు పెళ్లి కానందుకు బాధ లేదే కానీ వదిలే కానీ గాలికి వదిలేసింది మీ అమ్మకు లేదు అని మాట్లాడుతుంది. గంత పెద్ద మాట అన్నదా? ఏడా ఏమంటాడు తిరగంగా చూసిందట ఎన్ని నొల్లు తీసుకొచ్చిన వాట నువ్వు ఇంటి మీదకి గట్లెందుకు మాట్లాడుతుంది? అది ఇంట్లో వదిలినే గిట్లా మాట్లాడితే బయట చూసే జనాలంతా వాళ్ళు ఇంకెంత ఆడిపోసుకుంటారే. సరే బిడ్డ నువ్వు అవన్నీ మనసులో పెట్టుకోకే బాధపడకు. నీకంటూ ఒక మంచి రోజు వస్తుంది నువ్వు అస్సలే బాధపడకు. నువ్వు అన్నకి కూర వండుపో మళ్ళీ వెనకాడు ఉన్నాడు. నువ్వు ఏడవకు. బిడ్డ 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 ఏమైంది మౌనిక? కూర అయింది కదా? కూర ఏటట్టే ఉన్నది పోయింది బిడ్డ కాడ పడ్డావు ఆడ చేను కాడ ఉన్న మనిషి ఎండని అయిపోయినట్టే పప్పు ఉడికింది కదా స్టవ్ బంద్ చేసి కూర వేసుకోపోదా? ఉడికిందా చూసుకోపాది ఒకసారి. నువ్వు నీ బిడ్డ కంటి పెట్టి అప్పుడు రేక తొక్కో విక్కో వేసుకోపోతే ఆయన తింటాడు. ఇక అరే ఈ కూర వేసుకోపో రావే. ఇంట్లో అందరికీ వేసి పెట్టుడు అవుతుంది చేసేటోడేమో అట్టి తొక్కలతో దిగుడు అవుతుంది. కాళ్ళకి కూర వెళ్ళాక నువ్వు అలిగిపోవడేందే మరి? నీకు సొయ్యి ఉంటేనే కదా కొడుకు మీద. ఏంద్రమ్మా ఇట్లా కూర్చుంటే ఎట్లరా? కడుక్కో పొగ్గుపడి అన్నం తిందు. గట్లా అంటే ఎట్లరా? ఇట్లా లేదు కానీ చిన్నది వండుకున్నదా? అది వండుకుందిరా నీకోసం కాకపోయినా దానికోసం అన్న చేసుకోరా. ఎందుకురా నన్ను ఇట్లా ఒర్రిస్తుర్రు? మై నీకు పుట్టింది ఆడపిల్లరా. ఆడపిల్ల పెద్దగా అవుతుంటే అన్ని తండ్రికి చెప్పుకోలేదురా. కొన్ని చెప్పుకునేటివి ఉంటాయి కొన్ని చెప్పుకొని ఉంటాయి. ఎల్లకాలం నేను ఉంటానారా? అందుకే బిడ్డ పెళ్లి చేసుకో. ఎందుకురా నన్ను ఇట్లా ఒర్రిస్తుర్రు? నాకు ఇవ్వాలద్దమ్మా జీవితాంతం నా బిడ్డ నాతో ఉంటే చాలు. గట్లా అంటే ఎట్లరా? అన్న నువ్వు గట్లా అంటే ఎట్లనే? మనిషి అన్నప్పుడు మనిషికి ఒక తోడు ఉండాలి. ఈ నువ్వు అట్నే అమ్మ గట్టిన ఊరిస్తాయి నువ్వు గట్టిన ఊరిస్తాయి ఏం చేయాలి చెప్పురా? అరే నీ గురించి కాకుండా కానీ చిన్నదాని గురించి అని ఆలోచించాలి నువ్వు. నేను లేనా చూసుకోరా అన్న మనకి ఇంత పెద్దగా అయినా కానీ మనకు అమ్మ కావాలనిపిస్తుంది. అదే చిన్నదానికి అమ్మ లేకుంటే ఎట్లుంటది? ఒక్కసారి నువ్వు ఆలోచించాను అమ్మ చెప్పింది కూడా.
అమ్మ మీరు అన్నట్టు నా కోసం కాకుండా నా బిడ్డ కోసం పెళ్లి చేసుకుంటానే, కానీ వచ్చేది నా బిడ్డను మంచిగా చేసుకుంటా నా గ్యారెంటీ ఏముంది? అనుభవించిన వాళ్ళకు తెలియదు కావచ్చు, కానీ అనుభవించింది నా భార్య అనుభవించింది. ఆమె సౌత్యాలు పెట్టే కష్టాలు నాకు చివరి రోజు దాకా చెప్పలేదే. అదే నాడు తెలిసింది, అదే నాడు అట్లా అయింది. నా చేతులారా నువ్వు లేవమ్మా, ఇవ్వలేరు, నేనేం చేయాలి చెప్పు? ఇప్పుడు వచ్చేది గట్టి చేసుకుంటే నా బిడ్డ పరిస్థితి ఏంది, నా పరిస్థితి ఏంది చెప్పు? నీ పెళ్లి చేసుకోనమ్మా, అందుకే అద్దు. అన్న నువ్వన్నది కూడా నిజమే, నేను ఒప్పుకుంటా. వదినకు వెనుక ముందు ఎవ్వరు లేరు కాబట్టి సవత్తల్లి ఎన్ని కష్టాలు పెట్టినా ఆమె భరించుకుంది. కానీ ఇప్పుడు చిట్టి తల్లికి నేనున్నా, నువ్వున్నావు, అమ్మ కూడా ఉన్నది. మన చిట్టి తల్లికి ఏమవుతుంది అన్న? అమ్మ అనే పిలుపు పిలవడానికి ఒకరు ఉండాలన్నా. నా మాటిని పెళ్లి చేసుకో అన్నా. అరే పెద్దోడా, వాడు నీకంటే చిన్నోడైనా ఎంత మంచి మాట చెప్పిండ్రా. చిన్నదానికి నేను తినబెట్టలేక తానం పోయలేక కాదురా, దానికి కన్నతల్లు అనేది ఉండాలని రా మా బాధ. అర్థం చేసుకోరా మా బాధ కూడా జరా, ఒప్పుకోరమ్మాయి. అన్న మేము ఆలోచించేది ఇప్పటి గురించి కాదే, మన చిట్టి తల్లి ముందు ముందు భవిష్యత్తు గురించే. దానికి తల్లి లేని పిల్ల అని చెప్పేసి ఆళ్ళీళ్ళు అంటా ఉంటే ఎట్లుంటుంది చెప్పన్నా? అది ఇటు పోయినా అటు పోయినా, స్కూలుకు పోయినా, రోడ్ కొన్న అటు ఇటు తిరిగినా కానీ ఆళ్ళీళ్ళు అంటా ఉంటే మన చెవులారు వింటామే ఆ మాటలు. ఎందుకన్నా ఒక్కసారి ఆలోచించన్నా. అరే మై, నీ బిడ్డ గురించి నువ్వెంత ఆలోచిస్తావో అంతకన్నా ఎక్కువ మేము ఆలోచిస్తాం రా. ఏదో ఒక పిల్లని చూసి ఎందుకు చేస్తాం రా? నీ బిడ్డని కన్న బిడ్డ లెక్క చూసుకునే అమ్మాయి ఉంటేనే నీకు ఇచ్చి పెళ్లి చేస్తా. సరే నారమ్మాయి? సరే అమ్మా, మీ ఇష్టం. మందు జాలికి ఇంతసేపు అవుతుంది, ఇది ఇంకా జాడలేదు పత్తలేదు కదా. ఆకలి అయిపడైతుంది, దూపు అయిపడైతుంది. కొద్దిగానైనా శ్రద్ధ లేదు దీనికైతే, ఏం మనిషో ఏమో. ఇది వచ్చి మంచిగా కూర్చుంది కదా, మరి నీళ్ళు తాగుతావా అన్నం తింటావని కూడా అడుగుతలేదు. దీన్ని ఇట్లా కదా. ఏమైందే వచ్చినావు సప్పుడు చేయక కూర్చున్నావు? మరో తింటామని అడగవు, ఏం చేయవా? అగో ఏం పుట్టింది మళ్ళా? ఎప్పుడు చూడు ముఖం మార్చుకునే ఉండు. అను నువ్వను, మీ అమ్మ అంటది, మీ చెల్లి అంటది, అందరికందరు అనుర్రి. మీ అందరి మాటలు వడనికేనాయన ఇంట్లోన్నది. ఇప్పుడు మళ్ళీ ముట్టే మళ్ళీ ఏమన్నారు నిన్ను? ఇటీ ఇగో నీ అవ్వ అట్టి బొవ్వ పట్టుకొచ్చినవేందే? ఏం వేసుకొని తినమంటావు? అప్పటి నుంచి మందు తల్లిన దిక్కు గావర గావర అవుతుంది, 2 అవుతుంది. 2 ఊపుకుంటూ వచ్చి ఇలా కూర లేదు ఏం లేదు, అట్టన్నా మట్టుకొని వస్తుంది. ఇలా మన్ను పోసుకొని తినా, దుబ్బు పోసుకొని తినండి. ఈ చేత రవ్వను ఉన్నదిగా మీ చెల్లె. పొద్దుగా లేచి అన్నం కూర అండి పెట్టినా కథ ఇంకో పని చేసుకునేసరికి గిన్నె పట్టింది. మళ్ళీ ఇంత బుక్కెడు బువ్వ తిని మరి ఆయనకు సర్ది తీసుకపోతేసరికి మళ్ళీ గిన్నె పట్టింది. ఉన్న కూర అంతా వెనక ముందు చూడకుండా వేసుకొని తింటాంది. మరి నువ్వు మళ్ళీ కూరని తీసుకురాలేదా? నువ్వు ఏం పీకుడు అని చేసినావు ఇంటికాడ? ఇగో మళ్ళా నోటికి ఎంత అంత మాట్లాడకు. ఇంట్లో 3 ఆడపిల్లలు ఉన్నావు, మనిషికో పని చేస్తే అవుతుంది, ఒక్కదాన్ని చేస్తేనే కాదాడా? అయ్యా నువ్వు ఒక్కదానే వాళ్ళు కొడతానో వాళ్ళు తినుకుంటా కూర్చుంటారు. కాదు, నాకు తెలియక అడుగుతానా? ఆడపిల్లనే కదా, ఆమెకు లగ్గం చేసి ఆ ఇంటికి ఇస్తాయి, ఇవన్నీ తెలుస్తాయి కదా. అవ్వ మీద పువ్వు ఉన్నట్టు ఉంటుంది, ఏం తెలుస్తలేదు. అరే మాకేమైనా సంబరమానే మా చెల్లెని ఇంటి మీద ఉంచుకున్నాడు? సంబంధాలు రావద్దా? అట్టిగా నేను లగ్గం చేసుడు అంటే ఇంకెన్ని సంబంధాలు చూస్తారయ్యా? ఈడికి 20 సంబంధాలు వచ్చినాయి. ఒకడు ఒకడు ఒక కర్రె ఉన్నాడంటివి, ఒకటి భూమి లేదంటే, ఒకటి ఇల్లు లేదంటివి. మరి అద్దా తానికే చేస్తావా ఇచ్చి? ఆడపిల్ల అన్నప్పుడు గుట్టుసాటుగా సంబంధం చూడాలి, 10 మందిలో పెళ్లి చేసి అప్పచెప్పాలి. అంటే అది పేనాక ఎట్లా ఉండనియా? అన్నిటికీ అంకలు పెట్టుకుంటా మంచిగా బతుకద్దా అది? ఇంటి మీద ఉంచుకుంటా చూసుకుంటావు.
మళ్ళీ చేస్తావా అనే లగ్గం నాకు అర్థం కాదు. మంచోని చూసి చేయొద్దా నా చెల్లకు? అగో నేను ఆడపిల్లని కాదా, నేను గిట్న 20-30 మందిని ఇంటి దాకా రప్పించుకున్నా. ఇప్పుడు నీకేం తక్కువైందమ్మా? నీకేమన్నా తక్కువైందా? తింటలే 3 పూటలా? మరి ఆడిపోతే కూడా ఆమె పరిస్థితికి అంతే ఉంటది. ఎందుకుంటది? నువ్వెట్టుంటానో నా చెల్లె కూడా గట్టినే ఉండాలని నేను ఆలోచించద్దా? మా అత్త ఆలోచిస్తానో నీకు ఒక్కరికే సెల్లు ఉన్నది, దునియా మీద ఎవ్వరికి సెల్లలేదు. ఇప్పుడు మరి కూర లేదు, ఏం చేయమంటావు? బుక్కెడు తిని అద్దాం అనుకుంటే కూర లేకుండా అయిపోయే. గంట పని చేసిన పొద్దుగా లేచి ఏమో మరి నా చేత అనేది నేనే తినకుండా అయిపోయింది. తిను మరి అట్టన్న తిను. అది కాదే నాకు తెలియక అడుగుతా. పొయ్యిలు కట్ట అంటు పెట్టి ఇట్లా ఉప్పు అని ఊతున్నావా అనే గ్యాస్ మీద వారెత్తే అదే ఉడుకుతుంది. అదో పని ఈ పని చేసుకునే వరకు అది ఎవరు చేస్తారో అర్థం చేస్తానవా నువ్వు? ఒక్కదే చేస్తే కాదారని చెప్పంగా కూడా మళ్ళీ అట్నే చదువుతానవేంది? ఇంటికైనా పోదాం పా. ఏమన్నా అగ్గి తగల పెడతా నేను తింటా. కడుపంతా మాడిపోతుంది. పా మీ అమ్మ చేసిందట పప్పు, దాంతో తిందు. అయినా ఇగో ఇంటి నిండా మందిని పెట్టుకొని ఇంటి మీద పెట్టుకొని సాదు. నేనేమో కట్టపడతా అందరి మధ్యలో. పొద్దుట్ నుంచి చూస్తే మంటలేపాయి, చలికాలమే కట్టెలు పచ్చిగా పడాయి, మంటలేపాయి. ఈ పొయ్యి చల్లగా నచ్చలే మంటలేదు. ఊరి ఊరి పానం పోవట్టే. ఏ కట్టెలు పడేది? ఏ దేవుడు కడుపులో వచ్చిండో ఏమో, ఎటువెట్టయితే పెళ్ళికి ఒప్పుకున్నాడు. ఈ ముచ్చట అత్తమ్మ చెప్తే అయిపోతుంది. అత్తమ్మా, ఓ అత్తమ్మా, ఈడున్నావా? ఇక్కడనే ఉన్నారా బిడ్డ? పొయ్యి కాడు ఉన్నా. ఏం చేస్తున్నావు అత్తమ్మ? మంచిగా ఉన్నావా? మంచిగానే ఉన్నా. ఏం లేదు, ఏం పని? ఏంది బిడ్డ గిట్లా వచ్చినావు మరే? ఏం లేదు అత్తమ్మ, ఇన్ని రోజులు వాడిని చూస్తే మైగాన్ని పిచ్చి లేచింది నాకు ఇంట్లో. వాడిని బతలాడంగా ఇలా పొద్దుగాలు ఒప్పుకున్నాడు పెళ్ళికి. ఏదో దేవుని దయ వల్ల వాడు పెళ్ళికి ఒప్పుకున్నాడు. ఇప్పుడు నాకైతే నిమ్మలంగా ఉన్నది. ఒప్పుకున్నాడా బిడ్డ? అబ్బా ఎంత మంచి ముచ్చట చెప్పినావు బిడ్డ, మంచి ముచ్చట చెప్పినావు అబ్బా. ఇప్పుడు నిమ్మలంగా ఉంది నాకు. గడా పిల్లు ఉందట, పోదా మళ్ళీ చూసేస్తా. ఇప్పుడు మంచి రోజులు ఉన్నాయా అత్తమ్మ? మరి రోజులు ఉన్నాయి, ఇంకా 15 రోజులు అయితే మళ్ళీ 3 వారాలు వస్తాయి. ఇప్పుడు మంచి రోజులే. అబ్బో మరి 15 రోజులు అంటే 15 రోజులు కూడా ఏమొద్దు. వాడు ఈ రోజులు గడుస్తా కొద్ది ఎట్లా మారేది తెలియదు. వాడు ఇప్పుడు ఒప్పియంగా ఒప్పుకున్నాడు. ఆయన నువ్వు ఇక నీకు ఎంత జల్ది వీలైతే అంత జల్ది ఇలా అయినా ఇవ్వాలా. వాళ్ళకి చెప్పి పంపద్దా మరే పిల్లలకు? సరే అత్తమ్మ, ఎటు పెట్టి మరి రేపు అయితే పోదాం మరి. సరే పోదాం. మరి నువ్వు ఒకసారి ఫస్ట్ అయితే కనుక్కో. నువ్వు కనుక్కున్నాక ఏముచ్చటది నాకు చెప్పు, నేను కూడా మైగానికి చెప్తా. సరేనా? సరే సరే అత్తమ్మ, మరి నేను పోయి వస్తా. ఇక పెట్టు మంట పెట్టు పోయి కింద. ఏమే చిన్నవా, అసలు ఇటు మొక్కలు రానే వస్తలేవు. పని జీవితలేదు, మొత్తమే మర్చిపోయావు. ఏం మర్చిపోలేవు రావా? ఈ బిడ్డకు సంబంధం కుదిరింది, నా లగ్గం అయిందా? ఎక్కడైతుంది చిన్నమ్మ? ఎన్ని సంబంధాలు చూసినా కూడా అస్సలే ఖాయం అయితే లేదు. ఏందో ఏమో పూర్రాత గిట్లున్నది. నాకు తెలిసిన సంబంధం ఒకటి ఉంది, నువ్వేమనంటే చెప్తారా అబ్బా? సంబంధం ఉన్నదంటే సంతోషమేనే. నేనేమనుకుంటా చిన్నమ్మ చెప్పు. మా మనవాడు అవుతాడు, ఉన్నాడు, మంచిగా బతుకుతారు. భార్య చచ్చిపోయింది, ఓ బిడ్డ ఉన్నది. ఏంది ఏం మాట్లాడతాను చిన్నమ్మ? నా బిడ్డకి ఏమన్నా కాలు వంకర ఉన్నదా, చేయి వంకర ఉన్నదా? ఇంకా పెళ్ళైనకి ఇచ్చి ఎట్లా ఏమంటాను? పెళ్ళి కాకపోతే నా బిడ్డ బాగా అలసైపోయింది అందరికి. అద్దు, మాకు ఆ సంబంధమే అద్దు. నువ్వు సంబంధం చూడకుండా మస్తే కానీ ఇంకా పెళ్ళైన వాళ్ళకి ఇవని చెప్పి మాత్రం నాకు చెప్తాను. కోపానికి వస్తున్నావు బిడ్డ, కోపానికి రాకు. నువ్వు ఆలోచించుకోసారి, పొలగాడు మంచోడు, ఆలోచించుకొని చెయ్యి. కోపానికి వస్తారా? అప్పుకుంటూ పోతుర్రు అని అనవాటి సంబంధాలు. కోపానికి వస్తే ఎట్లా రాబా? ఆస్తుంది, భూమి దాగుంది, మళ్ళీ మంచి పొలగాడు. ఏం మాట్లాడతాను చిన్నమ్మ? భూములు జాగాలు ఉంటే అయిపోయినా ఊళ్ళే అందరు ఏమనుకుంటారు? పెళ్ళైన పెళ్లి చేసుకునేదని అనుకుంటారు. నా బిడ్డ ఏమన్నా ఎవరితో దిగంగా చూసినావా? ఏమన్నా తప్పులు ఏయంగా చూసినావా? ఇంట్లోకి వెళ్ళి కూర్చోదా కాళ్ళు బయట పెట్టేది నా బిడ్డ. అసొంటిది దానికి నేను పెళ్ళైన ఇచ్చి ఎట్లా పెళ్లి చేయమంటావు చెప్పు? ఇదివరకు నా బిడ్డకి ఏమన్నా పేరున్నదా గిట్లా గట్లా అని? నీ బిడ్డ మంచిగా అంటలేంటావా? మంచిగా బతుకుద్దని ఇక నువ్వే ఆలోచించుకో. భూమి దాగుంది, మంచి పిల్లగాడు,
ఏం కాదు దాని రాత్రి రాసిన వాళ్ళు దానికి దొరుకుతారు కానీ అద్దు మాకు ఆ సంబంధం. ఆలోచించుకో ఇక నీకు ఇక ఆలోచించుకో. ఏమైంది అమ్మ గా అమ్మ ఎందుకు చచ్చిపోతుంది? ఏం లేదురా, ఆమెకు తెలిసిన ఒక పిల్లగాడు ఉన్నాడట, మనవాడు అవుతాడని చెప్తాంది. ఆయనకు ఇదివరకే పెళ్లి అయిందట, ఓ బిడ్డ పుట్టిందట. బిడ్డ పుట్టినప్పుడే ఆ తల్లి చచ్చిపోయిందట. ఆయనకు మన చెల్లెనిచ్చి పెళ్లి చేద్దామని అడిగేందుకు వచ్చింది. ఏంది రెండో సంబంధమా? రెండో సంబంధం ఎందుకు దానికి? అద్దు నేను కూడా గదే అన్నారా, భూములు ఉన్నాయి జాగులు ఉన్నాయి, పిల్లగాడు మంచోడు మంచిగా బతుకుతుందని చెప్తాంది. కానీ అస్సలే అద్దురా. అయినా కూడా అద్దుతాయి, భూములు జాగాలు ఏం చేస్తాయి? ఏంది దేని కదంటాను చెప్పు ఒకసారి, ఏమిటి కదంటాను? పిల్లగాడు మంచోడే, ఏదో భార్య చచ్చిపోయింది, ఇప్పుడు ఈమెను చేసుకున్నాక ఈమె ఒక్కటే ఉంటది కదా, ఆ పిల్ల పెళ్లి చేస్తే వెళ్ళిపోతుంది. భూములున్నాయి జాగాలున్నాయి, ఇంతకు మంచి సంబంధం దొరుకుతుంది ఏమన్నా? అట్లానే పెళ్ళైనా ఇచ్చి చేయమంటావానే నా బిడ్డను? నీ అక్కనో చెల్లెనో అయితే గట్లే ఇచ్చి చేస్తావా? ఆయనకు భూములున్నాయి జాగులున్నాయి రెండో సంబంధం ఇచ్చి చేస్తావానే? నువ్వు మాటలు మంచిరాని, మా అక్క చెల్లెలేమి ఇంటి మీద లేరు, నీ చెల్లెలేక. అరే తను నశివ మంచి లేదు ఉన్నది, ఎందుకు కొడతాను ఇప్పుడు అట్లా? మరి మంచుకున్నప్పుడు చేసుకోవచ్చు కదా, ఏమైంది? చేస్తామే, మంచి సంబంధం అయితే చేస్తాం. మేము ఇంటి పెంచుకున్న సంబరం మాకు. ఏమైనా తయారు చేసి నెల తింటాంది ఉంటాంది, పని లేదు పాడలేదు. అవునే, నువ్వేమో బాగా మాట్లాడుతున్నావు. నీ అవ్వ ఇంటి గదిలో ఉన్నది ఎత్తనా అనే? తింటానని తినకపోతే ఏదేమంటావు? నా కొడుకు సంపాదిస్తాడు, బరాబర్ తింటది. అవును, నీ కొడుకే ఎత్తాడు, ఇంట్లో పెళ్ళాన్ని తల్లిని జాతరచ్చు కానీ ఇంటి ముందు వాళ్ళని జాగడు. అయినా అందరి కూరలు అవ్వగారింటి కాడికి వెళ్ళి తీసుకొచ్చి అత్తగారి ఇళ్ళలేదు ఇస్తారా? అందరికేం నేను పని మనిషిని కాదు, చేసుకున్న మౌన్ కొక్కనికే చేసి పెట్టా. నేను ఊరి మీద అందరు చేసి పెట్టడానికి నేనేం పని మనిషిని కాదు. అది కాదే, నీకు ఏం చేస్తే అలసిస్తుంది నాకు అర్థమవుతలేదు. ఒక్కొక్కటి 23 లక్షలు తెచ్చి కూడా పొద్దుగా ఇంట్లో పని మొత్తం చేసుకుని 10 మందిని కైకిరాలు పట్టుకొని వ్యవసాయం చేసుకొస్తుంది. ఇంటికి వచ్చి మళ్ళీ ఇంట్లో పని చక్కగా దిద్దుతుంది. నీకు ఇంట్లో పని చేసినా కానీ అలసిస్తుందా? ఎప్పుడు నా చెల్లె ఎడుతున్నావు? నీకు కొంచెమైనా సిగ్గు అనిపిస్తలేదా? ఇంట్లో ఇస్తాను, మీ అమ్మకి ఎత్తాను, మీ చెల్లెకి ఎత్తాను, నీకు ఎత్తాను, వాళ్ళ చేయని కాడికి వస్తాను, అన్నిటిలో ఏం కూడా చేయని పేరు ఎత్తాను. కాదే చేస్తానంటే నువ్వు ఒక్కదానే ఎత్తాను ఇల్లు ఎంత సార్ వాళ్ళు ఎవరు చేస్తలేరా? అంతా చేసినాక దగ్గరకు వచ్చిన తర్వాతకి మళ్ళీ నువ్వేం చేయాలని పేరలేదు ఇస్తారా? నువ్వు ఏమైనా మేము అంటలేం బిడ్డ, నువ్వు కూడా చేస్తాను మేము కూడా చేస్తాను. ఎందుకంటే మాట్లాడతాను చేస్తానంటే ఏం చేస్తాను? నువ్వేమన్నా నేనేమన్నా కైలు తోలుతానా, పొలం పనులకు పోతానా, ఏం మొదలు మొత్తాను? నీకు ఎందుకు ఆశకత్తాను అంతగానో? మరి ఆశకు రాదా? మరి వదినే నీకు పని చేస్తా ఈ పని చేసుకొని కూడా రాదు. ఈమె కంటే చిన్న వాళ్ళకి పెళ్లిళ్ళైనా పిల్లలు పుట్టిరు, ఈమె పెళ్ళంటే ఏమద్దా ఇంటి మీద ఉండదుయా? ఇక వచ్చిన సంబంధం ఏమిటికి అని మాట్లాడతారు. ఎవరైతే మంచిగా లేరు, ఆయన జాగ ఉన్నది, భూమి ఉన్నది, ఇల్లు ఉన్నది. రెండో పెళ్ళి తప్పే ఉన్నది. పెళ్ళం ఏమన్నా విడాకులు ఇస్తే అది బాధ, చచ్చిపోయిందట బాధ ఏమున్నది? ఆ పిల్లకి ఈడొచ్చినాక పిల్లల్ని చూసి పెళ్లి చేస్తే అయిపోయే. బంగారం వస్తుంది ఇంట్లో పడతాను సుఖపడతాను ఏం లేదు, ఏం ఆలోచించరు. అరే మాకు తెలియదా అనే? మా చెల్లెకి ఎవరు చేయాలి ఎవరు చేయదని మాకు తెలియదా? నువ్వు చెప్తేనే మాకు తెలుస్తుందా? దేవుడా, నా వల్ల మా అమ్మ మా అన్న మా వదిన ఇంతగానం లొల్లులు పెట్టుకుంటాను. నాకే ఎందుకు ఇసొంటి రాత రాసినావు? ఇట్లా నేను ఇంటి మీద ఉంటే రోజు లొల్లులు అవుతాయి. ఏదో ఒక సంబంధం చేసుకొని ఇల్లు దాటిందేనయ్యం. రెండో సంబంధమైనా సరే నేను ఒప్పుకొని చేసుకుంటా అని చెప్తా ఇప్పుడే మా ఊళ్ళకి. ఏం ఆలోచించక ఇక గిట్నే ఉండు. నువ్వేం మాట్లాడకే, మేము చెయ్యం అంతే. ఉంటది నువ్వు ఆగు అన్న, నువ్వు ఆగురా. ఆమె ఇంట్లో ఉంటేనే ఉండనే ఉండా. అప్పో ఓదేవో అబ్బా ఆగన్నా. బాగా బెరుతున్నావు ఊకున్నా కొద్ది. నా మంచితనాన్ని చేదగంతనంగా చూసుకుంటావు. ఎప్పుడన్నా చిన్న మాట అన్నా, ఎప్పుడన్నా చెయ్యి లేపినా నీ వీధికి? అందుకే నాకు ఇంతకాలం ఎగురుతావు నువ్వు. అన్న అమ్మ, నా వల్ల మీరు లొల్లులు పెట్టుకోకుర్రే. ఆ సంబంధం చేసుకోవడం నాకు ఇష్టమే, మీరు ఖాయం చెయ్యర్రి. అది కాదు చెల్లె, గదాని మాటలు పట్టుకొని నువ్వెందుకు ఒప్పుకుంటావు? ఆ భగవంతుడు నీకు మంచి సంబంధం అత్తది, నువ్వు బాధపడకు. చేసుకొని ఆడపిల్ల ఇంటి ముందట ఉంటే నలుగురు 4 రకాలు అనుకుంటారు. అత్తమ్మ నేనేం చెడ్డగా ఆలోచించి చెప్తున్నాను, ఆమె మంచికి ఆలోచిస్తానా. నేను కూడా ఒక ఆడపిల్లనే కదా. సెకండ్ సంబంధం అయినా సరే నేను చేసుకుంటా, మీరు మాట్లాడుర్రి. ఆ అమ్మకు ఫోన్ చేసి చెప్పుర్రి. అది కాదే, ఏందో ఆ భగవంతుడు తను రాత గట్ట రాసిండు. మొత్తానికైతే పెళ్ళంట. అత్తమ్మ ఏం చెప్తున్నావు బిడ్డ? ఇగో
ఏం లేదు అత్తమ్మ గీలకాయలు పొడి తీద్దామని. మైకి సంబంధం ఉన్నదని చెప్పితే కదా వాళ్ళు ఒప్పుకున్నారు మాట్లాడినా. అవునా అత్తమ్మ, మరి మన మై గురించి అన్ని చెప్పినావా? మై గురించి అన్ని చెప్పినావా? చెప్పినావా? మరి పిల్ల మంచిదేనా అత్తమ్మ? మంచిదేనా? మంచిదే పిల్ల. పిల్ల గుణం గిట్లా మంచిదేగా? మరి మంచిదే, అన్ని మంచిదే పిల్ల. మంచిగా రాస్తుంది మనవరాలు అందరినీ. మన మనవరాల్ని కన్నబిడ్డ లెక్క చూసుకుంటుందా? చూసుకుంటుందా? నీ కొడుకును నీ మనవరాలను మంచిగా చూసుకుంటుంది. బంగారం అసలు పిల్ల. పిల్లకేం భయపడకు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. మంచిగా చూసుకుంటుంది. సరే అత్తమ్మ, మరి ఎప్పుడు పోదాం? రేపు పోదామా? చెప్తా వాళ్ళకు. చెప్తా, పోదాం. మరి రేపు మంచి రోజు ఉన్నది కావచ్చు, నేను అడుగుతా. మరి రేపు పోదాం, చెప్పు. మరి పోదాం, చెప్తారా? పోదాం. సరే అత్తమ్మ. సరే. బుజ్జిని తీసుకురా బిడ్డ. మౌనిక చెల్లెని తీసుకురా. పిల్ల నచ్చిందా? సప్పుడు చేస్తలేవు. పిల్లగా నచ్చిందా? సప్పుడు చేస్తలేవు. పిల్లగా నచ్చింది కదా. పెట్టుకోతారు, వీరెంత పోతారో వాళ్ళు ఎంత అడుగుతారో అనుకోరా? పిల్లలకి భోజనం ఉంది, పిల్లకి ఏమన్నా పెట్టుకుంటే పెట్టుకో. దాన్నే ఉంది బాపు, మాకు కూడా మా చెల్లి ఒకతే. మా దోషణ కాడికి మేము పెడతాం. ఏంది పెట్టేది? రెండో సంబంధమేనా? ఇంకా పెట్టిపోతానుంటాయా? ఏదో గుళ్ళకి పోయి దండలు మార్చుకొని తీసుకొని పోక. అట్లాగే మౌనిక, వాళ్ళేమన్నా వాళ్ళ గురించి అడుగుతారా? నా బిడ్డ గురించే కదా. నా బిడ్డకు 5 తులాల బంగారం పెడతా, పెట్టుబోతలు అన్ని పెడతా. మా అమ్మ అన్నట్టు 5 తులాల బంగారం పెడతాం, పెట్టుబడులు అన్ని పెడతాం. ఇక మాకు వెళ్ళిన కాడికి మేము లగ్గం చేసి పంపిస్తాం చెల్లెలు. వెళ్ళిన కాడికి ఏంది? పెళ్లి కూడా 2 పొత్తులు చేద్దామని చెప్పు. కాసంతా నువ్వు ఎడికెళ్ళి చేస్తావు ఒక్కనివి. సరే మీకు ఎంత వెళ్తే అంతలే చెయ్యి. మేము కూడా ఎక్కువ తక్కువ ఏం ఆశిస్తలేదు. సరే, మరి అయ్యగారి దగ్గరికి పోయేస్తాం రాబా. మీ పిల్లగారు మా పిల్లని అనిపించుకుందాం. అట్లా ఆగమ్మా నువ్వు. ఇప్పుడు ఆ పెద్ద భార్య ఎందుకు చచ్చిపోయిందో మాకు తెలియదు. ఇంకా మేమేం విషయాలు అడగలేదు. మరి మా చెల్లెని అయితే మీ ఇంటికి సాగలుగుతాం. మా చెల్లెకి ఏ బాధ రాకుండా మంచిగా చూసుకునే బాధ్యత అయితే మీదే. ఏ లోటు రాకుండా చూసుకుంటాం మేము. మంచిగా ఉంటది. అంత ముందు ఆమె అట్లనే అనిపోయిందా? చూడండి, చెయ్యండి. అరే నువ్వు అట్లా ఆగరాదే, ఎందుకు మాట్లాడతావు? నువ్వు ఆమె సపడేక మా బాధ మాకుండదా? వదినే, మాకున్నది కూడా ఒకతే బిడ్డ. అది ఇప్పటి వరకు ఎవరింటికి పోలేదు, రాలేదు. మీ ఇంటికి మేము దోలుతాను. మా బిడ్డను మంచిగా చూసుకోరు, మాకు గంతే చాలు. నువ్వేం టెన్షన్ పడకూడదు, మంచిగా చూసుకుంటాం. నేను మీ బిడ్డను మంచిగా చూసుకుంటా. నా భార్య చనిపోయిందని మీ అందరికి తెలిసే. నాకు ఒక బిడ్డ ఉన్నది. ఆ బిడ్డను తన సొంత బిడ్డలకి చూసుకుంటే చాలు. మీ బిడ్డను ఇంట్లోకి వెళ్ళి బయట కాలు పెట్టకుండా మంచిగా చదువుకుంటా. నేను ఇల్లు సంసారం చూసుకుంటా అయిపోయా. ఇంకేందిగా, అంతా సంతోషమే. అరే సంపతి, అయ్యగారి దగ్గర పోయి ఇక్కడికే తీసుకురాపో, ఇన్నే మాట్లాడుకుందాం. సరే అమ్మా. జల్దిరా, ఆడేం ముచ్చట మాట్లాడక. ఇడికి వచ్చినాకనే మాట్లాడేమంతే.
పెళ్ళైన ఆయనకి ఇచ్చేస్తుర్రేంది ఎన్నో సంబంధాలు వచ్చి మరి ఎవరు చేసుకుంటారా అని అందుకనే రెండో సంబంధానికి ఇస్తుర్రు ఇక మంచోడేరా మరి ఏమో మంచోళ్ళని అంటుర్రు మనకేం తెలుసు ఏమో ఉండగా తెలుస్తుంది బావా చెల్లె ఏం దండం పెట్టుకుంటారా మౌనిక అది బియ్యండి వెళ్ళండి అభియండి అమ్మ రూమ్లో ఉన్నట్టుందిరా ఒక్కగానొక్క బిడ్డ ఇట్లా పెళ్లి చేస్తాడు అనుకోలేదు. నా బిడ్డకు ఘనంగా పెళ్లి చేయాలనుకున్నా. నీ రాత గిట్లుంటే గిట్ల మా బిడ్డ. ఊళ్ళో అందరూ రెండో సంబంధం అని అనుకున్నారు. కానీ పొద్దు
చీకటి అవుతుంది, మళ్ళా మీకే పొద్దుపోతుంది. కడప కడకంది ఏడవద్దు. కానీ 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 పొద్దుపోతుంది. ఏమిటికి చెప్తారు? ఎప్పుడైనా ఒక అయ్యకి ఇచ్చేదే. నువ్వైతే రాలేదా, నేనైతే రాలేదా? ఇంట్లోకి వెళ్ళో దరిద్రం పోతుంది అనుకోకనడా ఇంకా దీనికి ఏడుపులట. చాలు నడుపుడు పొద్దుపోతాంది. వచ్చిందట పారు. బిడ్డను మంచిగా చూసుకో మరి. నువ్వేం బాధపడకూడదా, మంచిగా చూసుకుంటా నా కన్న బిడ్డ లెక్క. నీ బిడ్డ లెక్క చూసుకో. చిన్నప్పటి నుంచి ఇంట్లో కలిసి మెలిసి నేను మన అమ్మ తర్వాత నన్ను అమ్మ లెక్క చూసుకున్నాం. రేపటి నుంచి నా మంచి చెడ్డలు ఎవరు చూస్తారు చెల్లె? ఈ అన్న నిడిచిపెట్టి పోతున్నావారా? ఏడవకు ఏడవకు, ఏం బాధపడకు, మంచిగా చూసుకుంటాం మీ చెల్లని. కానీ ఇక లేట్ అవుతుంది మాకు. పారా లేట్ అవుతుంది.
జాగ్రత్త. మేము మంచిగానే ఉంటాం, నువ్వు మంచిగా ఉండు. వదినే నా బిడ్డ చిన్న పిల్ల లెక్క జరమంగా నువ్వేం బాధపడకు. అల్లుడు ఏడవకుండా. హలో బాబు. అది ప్రెస్ అయ్యి వీడియో కాల్ వస్తుంది. ప్రెస్ మీ బాబు కూడా ఎడతాడు. ఏం ఏడవపోతున్నా, ఏం బాధపడకు, మంచిగా చూసుకుంటావు. నువ్వు ఏం బాధపడకు, సరేనా? ఆ? హలో బాబు, నేను పోయేస్తా. నువ్వు నా పెళ్ళికి వస్తా, నువ్వు రాలేదు. నువ్వు అక్కడ, నేను ఇక్కడ. తండ్రి ఉండి కూడా లేని దాంట్లో పెళ్ళి చేసుకొని పోతున్నానే. మంచిగా ఉండు, నా గురించి రంది పెట్టుకోకు. రా, పొద్దు పోతుందా మళ్ళీ తుమ్మ. మంచిది తల్లి. బిస్కెట్ కావాలా నీకు? ఎందుకు అట్లా బాధపడుకుంటుంటున్నావు చెప్పు? అయిందేదో అయిపోయింది కదా, అట్లనే బాధపడుకుంటుంటే ఎట్లా? నీ బాధ ఏంది? నాకు భార్యగా వచ్చింది కానీ నా బిడ్డకు తల్లిగా ఉంటుందా లేదా అనే కదా. ఒకటి చెప్పన్నా, చాలామంది రెండో పెళ్ళి చేసుకున్నాక ఆ భార్యలు పిల్లల్ని కరెక్ట్ చూసుకోరు, హింస పెడతారు, అది ఇదనే కదా
కానీ నేను అట్లాంటిదాన్ని కాదు. నేను కూడా చిన్నప్పటి నుంచి కష్టాలలో పుట్టి పెరిగిందాన్నే. పాప విషయంలో నువ్వు అస్సలు రంది పెట్టుకోకు. మా అమ్మ కూడా చిన్నప్పటి నుంచి చాలా బాధలలోనే మమ్మల్ని పెంచింది. నేను ఈమెను నా సొంత బిడ్డ లెక్క కాదు, నా సొంత బిడ్డే, అట్లనే చూసుకుంటా. ఇక నుంచి పాపకి నీకు నేనున్నా, నువ్వు అస్సలే రంది పెట్టుకోకు, సరేనా? చిడతలికి వాళ్ళ అమ్మని గుర్తుకు రాకుండా చూసుకునే ఈ అమ్మ ఉన్నది, సరేనా? ఎన్ని గొడవలైనా ఎన్ని బాధలైనా అది మన మధ్యలో ఉంటాయి, కానీ ఆ బాధలు నేను పాప మీద చూసుకోను, అర్థమైందా? నువ్వు అసలే రంది పెట్టుకోకు. పెళ్ళైనప్పటి నుంచి వస్తున్నా, అసలు పెళ్ళి చేసుకున్నామన్న సంబరం కూడా లేదు. ఎప్పుడు చూడు ఏదో కోల్పోయినట్టు. ఎందుకు అట్లుంటాను? ఈమె కోసమే కావచ్చు నీ బాధ అనేది నాకు అర్థమైంది. ఇక్కడ నుంచి అయినా మంచిగా ఉండు, నేను మిమ్మల్ని మంచిగా చూసుకుంటా, సరేనా? చెప్పు మీ డాడీకి. తింటున్నా బిస్కెట్ తింటున్నావా? సరే నాని. అరే నాని, జైల్లో పోయేస్తా, జాగ్రత్త. ఏమైందమ్మా? మీ డాడీకి నేను నిన్ను ఎట్లా చూసుకుంటానో, నిన్ను ఎన్ని బాధలు పెడుతున్నావు అని అనుకుంటాను, కానీ నిన్ను అట్లా చూసుకోను నేను. నువ్వు బొంగరు తల్లివి, సరేనా? చెప్పు మీ డాడీకి చెప్పట్లే రంది పెట్టుకో, కానీ ఓకేనా? ఆడుకుంటావా? ఇంకో కారు ఆడుకుంటావా? ఇది ఏంటిదమ్మా? బుజ్జి బట్టలు మాట్లాడుతున్నావా? పెద్దోడేడి చేను కడిపోతా అని చెప్పి చిన్నదేదిరా ఇంతసేపు పెడితే నేనే ఇప్పుడే పడుకోబెట్టిన, లోపల పడుకో. బిడ్డ వాడు ఇప్పుడే ఆ విషయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుండే. అది చనిపోయిన విషయం వాడు ఇప్పటికీ మర్చిపోతుండో లేదో. వాడు పెళ్ళి వద్దు వద్దు అన్న మేమే మధ్య నేను కలిసి బలవంతంగా చేసినాం. ఒకవేళ వాడు నిన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఏం బాధపడకు, ముందు ముందు వాడే కోలుకుంటాడు. జరా అయ్యో అట్లెందుకు అంటున్నావు అత్తమ్మ? ఆయన ఇప్పుడున్న బాధ నాకు తెలుసు. నేను కూడా ఆయనకి ఇంతసేపు అదే చెప్పిన, నువ్వు పాప గురించి ఏమన్నా రంది పడుతున్నావా, ఆమె కన్న తల్లి కంటే ఎక్కువ మంచిగా నేను చూసుకుంటా అనే ధైర్యం కూడా ఆయనకు చెప్పిన. నేను ఆయన నన్ను పట్టించుకుంటలేడని ఏ రోజు బాధపడలే. మెల్లిమెల్లిగా ఉంటా అంటే ఆయననే నన్ను అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు నేను ఆయనను అర్థం చేసుకోవాలి. అబ్బా మంచి మాట చెప్పినావు వదినే. ఇంటికి పెద్ద కోడలంటే తల్లి తర్వాత తల్లి అంటారు. నువ్వు మమ్మల్ని పట్టించుకోకున్నా మంచిదే, కానీ మా అన్ననున్న చిన్నదాన్ని మంచిగా చూసుకోవదినే. అన్న ఇప్పుడిప్పుడే ఆ బాధలకి వెళ్ళి బయటకు వస్తుండు. ఆ బాధ రాకుండా చూసుకోవాల్సింది నువ్వే వదినే. అన్నేమన్నా అన్నా కానీ నువ్వు పట్టించుకోకు వదినే. చిన్నదానికి కూడా తల్లిలో లోటు లేకుండా చూసుకో. అయ్యో మీరు అంతగా నన్ను చెప్పండి అయ్యా. నాకు ఏదన్నా బాధ ఉంటే మీతోని మీ అన్నతో మాట్లాడతా, కానీ ఇంకా ఏం తెలియని పసిగుడ్డును నేనెందుకు అట్లా అయితే చెప్పు. ఆమెకు తల్లిలో లోటు రాకుండా చూసుకునే బాధ్యత నాది. మీరు ఆ విషయంలో బాధపడకూడదు. సరే బిడ్డ, ఇన్ని రోజులు ఇంటికి పెద్ద దిక్కు నేనుండే, కానీ ఈ కాంచి ఇంటికి పెద్ద దిక్కు నువ్వే. ఇక అన్ని మంచి చెడ్డ ఏదున్నా నువ్వే అర్థం చేసుకోవాలి అందరి గురించి, సరేనా? సరే అత్తమ్మ. అమ్మయ్య, ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉందో. ఇంట్లోకి వెళ్ళో దరిద్రం వెళ్ళిపోయింది. బాంచన్ ఊకే అది ఉండులో దాని ముఖం చూస్తే జట్ట ఓ పని చేయది ఓ పాడేది. ఇప్పుడైతే అండుకున్నా నేనే, తిన్నా నేనే, ఏది చేసినా నేనే. నా ఇంట్లో మొత్తం నాదే నడుతుంది. ఇక ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? ఇంకెవరి గురించి? మీ చెల్లె గురించే. మా చెల్లె నిన్నేమనేది అంతగానో? దాన్ని నడిపోసుకుంటున్నావు. మరి కాకపోతే ఏంది? ఇంట్లో ఉన్నప్పుడు పొద్దుగా లేతే దరిద్రం, ఓ పని చేయదు ఓ పాట చేయది. సర్తే భూమి కతుకుతావు చెప్తానా, మాటలు బాగా అవుతున్నాయి. ఇగో నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడకు. ఉన్నదే కదా అన్నది. ఉన్నదే నేను అనేది నాకు అర్థం కాదు. భూమికి జానలేవు పొట్టిదా సర్తే 4 సర్తావు. ఏమో బాగా మాట్లాడుతున్నావు. దేవర్రో కాదు
ఉన్నదే మాట్లాడతానా పొద్దుకు 6 సార్లు తింటది గిటున్న పుల్ల గిటు పెట్టది నీకేం తెలుసు పొద్దుగల తెస్తే పొలంలో పడతావు పొద్దుకితే ఇంట్లో పంటావు నాదే తింటుంది కదా నీ అవ్వగారింటికి వచ్చి ఎత్తానా అనువు తెత్తా నాకు ఇంటికాడికి వెళ్ళి నకరాలు చెప్తున్నా అమ్మా ఏమైందిరా అయినా ఇప్పుడు తెలుస్తుంది కదా తీరాదు ఏమైంది ఎందుకు నిలబెట్టుకుంటారు అది అట్లా లగ్గం చేసుకుని ఏంటంటే ఉన్నప్పుడు దాన్ని నోరవలే పేనగా కూడా ఓర్తలేదు అది అట్లా చేసింది ఇది ఇట్లా చేసింది అని ఏదో చదువుతాయి తట్ట రోగం తిరగాలే అది ఉన్నంత కాలం ఎల్లు ఇంట్లోకి వెళ్ళు అని అంటే పెళ్లి చేసుకొని వాడే దాని ఇంటికి అది ఇప్పుడు ఎందుకు అమ్మలో దాని పేరు పెట్టుకొని నేనేమనలే ఇన్ని రోజులు ఉన్నందుకు ఏం తెలియలే ఇప్పుడు అత్తగారింటికి ఏంది కదా పని పాట అన్నది తెలుస్తుంది అని మాట్లాడినా దాని బాధ లేదు అది పడుతుంది కష్టమో సుఖమో ఆన్నే ఉంటది నీకేమైతుంది అమ్మ దాని తర్వాత ఎట్లా రాసుంటే గట్ల అవుతుంది ఇది అట ఉపాసం అన్నదట అదే 6 సార్లు తిన్నదట ఇది ఉపాసం అన్నదట ఈ బొమ్మ ఏ ఉన్నా కదా ఏడుపు తింటాంది ఇప్పుడు పోయేది కదా మంచిగా కడుపు ఉంటుంది పండుగ నేను కాదే అంటన్నా తిండి తికన పండుడు అన్ని ఏర్పడతాయి అక్కడికి అయినాక అవ్వ మీద పువ్వు ఉన్నట్టు ఉండు ఇప్పుడు తెలుసా తత్తి అగో అది ఎట్లున్నా కూడా ఇక అగో మీకేంది ఇద్దరికిద్దరు నా మీద పడతారు ఉన్నప్పుడేమో పని రేవు చెప్పలే ఏం చెప్పలే గానీ అబ్బో రేవు నువ్వు రేవు దాకా పుట్టివాడు పుట్టి రేవు గురించి ఇది మాట్లాడుతుంది నీకు పనే చక్కగా సాధ కాదు బట్టలు పెడితే బోల్దో రాదు అలుగుదల రాదు ఏ శాత కాదు ఇంకా రేవు గురించి మాట్లాడుతున్నావా నీకు తంతే గాలిమల పడతావు ఏంది రీద్దొక్క పుట్టుబడని నోటికి ఎంత తంత తిడుతున్నావు నీ చెల్లెమన్నా సక్కడదా సక్కడి కాకపోతే ఏం చేసింది అది ఏం తప్పు చేసింది చెప్పు మరి ఛీ ఎన్నన్నా దులుపుకుంటది కుక్క దులుపుకున్నట్టు నిన్ను కాదే మీ అయ్యవని అనాలే ఏం పెంచిరే నిన్ను ఎప్పుడు చూడు కవ్వరు ఉడుతుంది కీసి పెట్టినట్టు నాదే సక్క లేక ఇన్ని రోజులు ఇంటి ముందట ఉంచుకొని ఇయ్యాల పంపిన ఇంకా నా అయ్యవదే రీ సక్క లేదట ఓ మంచిగా ఇది కనబడతలేదా వాడకొట్టాలి అందరూ నీ అసలు కోడలు ఎవరి కన్నా నీ సంవత్సరం నువ్వు వేసుకోక దాని గురించి నీకెందుకే ఏమైనా దాని బతుకు గురించి మాట్లాడతావు మరి ఎందుకు మా అయ్యవ జోలు ఇస్తారు ఇంకా రీతొక్క బతుకులు అనుకుంటా రీతొక్క బతుకులు మీ అట్లా అందుకనే మీ బిడ్డ ఇంటి ముందట ఉంది అరేం లేను నా బిడ్డ జోలు ఎవరు తీసిరా ఇప్పుడు ఇదే తీసింది ఒక్క నిమిషం ఆగమ్మా కాదు మౌనిక ఇప్పుడు నీకు ఇంట్లో ఉండబుద్ధి అవుతుందా పోబుద్ధి అవుతుందా చెప్పు మరి ఆగో మాకున్నట్టు నువ్వు కూడా పోయి మాగారింటి కాడ ఉంటావా మరి ఉంటా అంటే చెప్పు లేదంటే మొత్తం నోరు మూసుకొని కుయ్యి కూడా కుక్కిల పేరు ఉండాలి ఇట్లా విరినావనుకో తీసుకుపోయిన వడగొట్టేస్తా మరి ఈ వరుడు నాతోని కాదు తలకే దమ్ అవుతుంది నాకు నువ్వు ఏ బట్టి నువ్వు అసలే నా బిడ్డ గురించి మాట్లాడద్దు ఏ అధికారం ఉన్నాయని మాట్లాడతావు నా బిడ్డ గురించి నువ్వు ఇగో మీరు అట్టిగా రెచ్చిపోతున్నారు ఆమెకి ఏం తెలియదు అత్తగారింటికి వెనక తెలుస్తానికి పెద్ద రాగంతం చేస్తాను ఎట్లా బతుకుతావు నీకెందుకు దాని బతుకుతుంది ఏమైంది నీ అవగారికి వచ్చి నువ్వు 5 తెచ్చిచ్చినా 10 తెచ్చిచ్చినావా దానికి బాగా మాట్లాడుతున్నావు ఊకున్న కొద్ది ఎందుకే నీకు గంతగాను రేషం ఏం చక్కగా ఉండదు కానీ అన్ని వెనకేసుకుని గీ రుబాబ్కే తక్కువ లేదు గీ రేషం ముడుచుకొస్తుంది మాట అనగానే దాని ముచ్చటది ఏదో చెప్తారా ఇంకోసారి నాకు జీవితం అమ్మ ఏంటిదమ్మా ఏమైనా పెళ్ళి ఇన్ని రోజులు ఒక్కసారన్నా మీ అత్తగారు చేయగా అడిగేద్దారా రమ్మనాలే ఏమనుకుంటారు అమ్మ నాకు ఆఫీస్ నుండి ఫోన్ వస్తుంది ఆయన పోతా ఇన్ని రోజుల నుండి ఇప్పుడు పోతా అంట వేంద్రా ఉండు ఇంత చెప్పు రమ్మని చెప్పు భోజనానికి బిడ్డ రజనీ అత్తమ్మా ఏం లేదా పెళ్ళై నుంచి అమ్మోళ్ళు ఒక్కసారి కూడా ఇంట్లో చేయగలగలేదు కదా భోజనానికి రమ్మందామని చెప్తున్నారా ఒకసారి అన్నకు మరి ఫోన్ చేసి చెప్పారు చెయ్యి రమ్మని చెప్పు అమ్మా నాకు కూడా ఫోన్లు వస్తున్నాయి నేను పోతా అరే పోను తీరారా ఏమాగా ఇప్పుడు వచ్చి ఇన్ని రోజులు అవుతుంది కదా ఇంకో 2 రోజులు ఉండి పోతే ఇక అటే పోవచ్చు కదా ఉండు వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి నేను ఒకసారి పోయి మా వాళ్ళతో మాట్లాడతాను హలో సంపత్ బావా నమస్తే మంచిగా ఉన్నావానే మంచిగా సంపత్ మీరు మంచిగా ఉన్నారా మంచిగా ఉన్నాయి చెల్ల గిట్లా అత్తమ్మ గిట్లా అందరు మంచిగా ఉన్నారా అందరం మంచిగా ఉన్నాం చెప్పు బావా అదే అమ్మ అంటుంది భోజనానికి రావాలంట మీరు మీ చెల్లెను అత్తమ్మని తీసుకొని రారు రేపు రేపా ఏమైనా పని ఉందా అని సరే బావ అత్తంది ఏం పని లేదు సరే సరే సంపద రారు మీరు సరే బావా ఇగో మీ చెల్లె మాట్లాడదాట ఈ బావ హలో అన్న మంచిగా ఉన్నవారా బుజ్జి మేము మంచిగా ఉన్నావురా నువ్వు మంచిగా ఉన్నావా
నేను మంచిగా ఉన్నా. వదినే అమ్మ అందరు బాగున్నారా? అందరూ మంచిగా ఉన్నావురా. ఏం చెప్తారులే? ఏం లేదు రేపు నేను పొలం కాడికి వచ్చినా నీళ్ళు పెడదామని. చేను కాడ ఉన్నావా? సరే అన్న, అత్తమ్ముండి ఇప్పుడు ఇట్లా చేయి గడగాలి పెళ్ళైనాక ఒకసారి మీ అమ్మోళ్ళని రమ్మని చెప్పు అని చెప్పింది. అందుకే బావతో ఫోన్ చేపిస్తాన్నా. సరే చెల్లె, నేను ఇంటికి నాకు అమ్మకి ఇట్లా చెప్తుంది తీసుకొని వస్తారు. వదిన కూడా తీసుకురా దబ్బన. మరి వదిన అత్తనంటుందో రానంటుందో. అత్త అదెందుకు రానుంటుంది కానీ అత్త తీసుకొని వస్తుంది. సరే అన్న, రేపు పొద్దుగాలనే రాలి. సరే చెల్లె, ఉంటాన్నా. సరే చెల్లె, జాగ్రత్త. సరేరా, అత్తరాట. అప్పుడేకి వెళ్ళిపోదాం. మరి రావన్నా అద్ద పోవన్నా రాకముందుకేవో మీద పడతారు ఏమో నేనే మిమ్మల్ని తీర్చుకొని తిన్నట్టు. బుజ్జి బావురా వద్దునే బాగున్నారా? బాగున్నా. లోపలికి రా. మంచిగానే ఉన్నా. కూర్చో. బుద్ధి నీళ్ళు లేపో. చిన్న పాప ఏం చేస్తుంది? పండుకుంది ఆమె. ఇంకా అంత మంచిగా అవుతున్నాయి. అమ్మ వీళ్ళే కానీ ఏమద్దు అవి కొన్ని తాగే. ఇప్పుడు అలా తాగలేదు అల్లుడు అయిపోయింది. ఇగో బయటకు పోయిందా వస్తుంది. పాప వండుకున్నదా? పండుకుంది. అప్పుడు వండుకుని అన్నం తినబెట్టినా బుజ్జి పాప? ఎటు వేయండి, చిన్నలు ఎటు వేయండి. ఎటు పోయిండో బయట ఉన్నాడు. ఇంకా ఆఫీస్ పోలే కావచ్చు ఇక. మోలే ఇగో నేనే అన్న మీరు వస్తురని 2 రోజులైనా పోదుతి అంటే ఇక ఆగిండ్రు. నిన్ననే పోతా ఒకటే లొల్లి. మా ఇల్లంతా శుభ్రమైనట్టున్నది నా బిడ్డ లేకపోతే. చిన్న పోదు ఎంతమంది ఉన్నారు కానీ బిడ్డ ఒక్కతుంటే చాలు. అదే అత్తమ్మా ఆడబిడ్డ లేకపోయేసరికి చిన్నవేంది బిడ్డ అంటే ఎవరికన్నా ఇష్టం కదా గట్లా అంటాను. సరే కూర్చోలే పక్కన వస్తా. సరే మరి. ఇంకా మీ అత్తగారి ఇట్లా ఎట్లా అనిపిస్తుంది బిడ్డ? మంచిగా ఉన్నా. తింటానా లేదా టైం మొక్క అంతా ఇడుచుకోపోయింది? తింటానా? మా తింటది ఎందుకు తినదు అత్తమ్మ. ఇంటికాడ ఉన్నప్పుడే పొద్దుకు 4 సార్లు తింటది. ఇక్కడ తినవా? అదేం లేదు, కొంచెం అప్పటి నుంచి వచ్చేసరికి అక్కడి ఆలోచన పెట్టుకోకు. మంచిగా ఉంటున్నా. వాళ్ళు కూడా నన్ను ఏమంటలేరు. ఫోన్ కూడా ఎత్తలేదు బిడ్డ మరి. అగో బావా ఎప్పుడు వచ్చారు? ఇందాక అంత మంచిదేనా? అత్తమ్మ అంత మంచిదేనా? బాగున్నారా? ఏం చదువు బావా, ఆఫీస్ పని ఎక్కడి దాకా వచ్చింది? ఏడ బావా లీవ్ పెట్టి వచ్చిన. మీరు చచ్చిపోయాక ఇక పోదామని చెప్పేసి అమ్మ ఉన్నావు వదిన చెప్పినాక ఆయన. ఇక నువ్వు కూడా లగ్గం చేసుకుంటే అయిపో కదా అల్లుడు. ఇంకో బిడ్డ ఉంటే మంచిగా ఉండు. ఆయన ఒక్కళ్ళు ఇదే ఇచ్చేది. బాగా రాదే నువ్వు. అగో నేనేమన్నా అత్తమ్మ, 2 అక్కయ్యలని ఒక్కింట్లు ఇస్తే 2 ఆరాల తీరు కలిసిమెలిసి ఉందరు అంటన్నా. కాదు ప్రతిదానికి ఆగంటారు. ఇంత మాత్రం నన్ను తీసుకొచ్చినావు మరి. మౌనిక అట్లా ఆగరాదే, ప్రతి దానికి ఎందుకే కొడుతావు? ఏమైనా ఇంటికి వెనక మాట్లాడదాం కానీ జరసా ఇప్పుడే ఉండే మాట్లాడదాం కానీ జర సైజు. అగో ఇప్పుడు నేనేమన్నా ఇంటికాడికి వెళ్ళి మొదలు పెడితే ఇక్కడ దాకా సైజు అనుకుంటారు. సపరేట్ నా నోటికి తాళం వేసుకొని అత్త అయిపోగా ఓ బొమ్మని చేసి తీసుకొచ్చి ఇడికి ఏం మాట్లాడకుండా చేస్తారు. బొమ్మ ఎందుకు అయితే అమ్మ ఇప్పుడేమో నేను అన్నట్టు ఈడ ఇంకో కోడలు అత్తే తెలుస్తుంది అప్పుడు. ఇగో మీ చెల్లెలు ఇంటికాడ కూడా ఇజ్జత్ పోగొడతాను దాకాను బీకాను అనుకుంటా. చక్క ఇక్కడికి వెళ్ళి ఇప్పుడే బీక్తా. మరి ఏంది మరి ఇప్పుడే వచ్చిన ఈ కన్విన్స్ కష్టానికేనా అంత మంచిగా అల్లుడు. అంత మంచిగా బాగున్నా. మంచిగా
పొలం పనులు ఎట్లా కష్టాయి ఇక దగ్గర పడ్డాయి బావ మంది గీత తల్లేమోనని ఏదో అయిపోయిందా అయిపోయింది. దొరికిందా కళ్ళు దొరికింది తీసుకొచ్చి ఈతకాయలు దొరికింది. అమ్మా ఏమైనా దొరికిందా కళ్ళు? దొరికింది. వంటలు అయినాయా? ఆయన వద్దే లేట్ అవుతుంది కాకపోతే ఇందురు ఇక తిన్నాక నీ బిడ్డతో నిమ్మలంగా కూర్చొని ముచ్చట పెట్టు. ఇంట్లో అంత సిద్ధమైంది అన్నావుగా. ఇప్పుడు వచ్చి అత్తే కూసో కూసో అంటే ఎక్కడ మీద వచ్చి ఇంత ముందు పేర్చినావమ్మా అడిగినా నీ రొమ్ము పెట్ట పోయినావు అని చెప్పింది. రజని నువ్వు కూర్చుంటే అయిపో కదా బిడ్డ వదిన పట్టించి. ఏం చెప్తాను నేను ఇంటికాడ అడ్డిస్తేనే మెచ్చారు ఇక్కడ మెచ్చుతారు. కళ్ళు కనబడుతున్నాయా? ఇది ఏం కూర? నేను ఏమైనా గత లేకుండా వచ్చింది ఇంటికి? ఇంటి వెనక మళ్ళీ తను తెచ్చుకొని అనుకున్నాం కానీ ఎందుకు బిడ్డ తినే ప్రతిదానికి ఎందుకు ఎందుకు అని ఆపుతారు. నేను ఏమిటికి వచ్చినా మరి పూత పడి పిచ్చి పిచ్చి చేసినంతో కళ్ళు రాలబట్టి అంటే నేనంటే విలువలేదా ఇదా? నీకు వయసమ్మ కాడ ఫోన్ పోసి మన పొలం కాడ బాయ్ కాడ ఒక మొత్తం ఫోన్ పోయేది. ఏమేంటి బిడ్డ ఎందుకు లేస్తున్నా? ఏంటి పెద్దన్నా చూసుకుంటా కూడా మాట్లాడుతున్నా అంటే రెండు ముక్కలేసి అంటే సూప్ పోసినా కళ్ళ కనబడతలేదేంది? అయ్యో సాల్ది వదిలే నేనేమైనా గత లేకుండా వచ్చినా? వదిలే ఏం తప్పు పెట్టుకో. అయ్యో వదిలే అత్తమ్మ చూసుకోలేదు. అబ్బో చాలా చూసుకుంటా కూడా మీ అత్తతో వేపించి మర్యాద మంచిగా చేసినది. గతి లేకుండా ఉన్నా కదా అందుకే అంటానా. అరే బుజ్జి చాలా పిచ్చ పెట్టినట్టు పెట్టకూడదు నాకు. బుజ్జి మీరు కూడా కూర్చోరు తిందురు ఇక. కూర్చోరా అంటే నేను కూడా ఏమైంది బిడ్డ అచ్చిన సాంది పనే చేస్తాను ఇక ఊకే పని చేసుకుంటూ ఉంటానవా ఒక్క ముచ్చట మాట్లాడపోతుంది. ఇక మీరు ఆడ అత్తమ్మతో మాట్లాడతారని నేను ఈ బట్టలన్నీ ఇంటినే తీద్దామని వచ్చినమ్మా. ఎట్లున్నది మీ అత్తమ్మ ఇట్లా మంచిగా మాట్లాడతారా? మీ ఆయన ఇట్లా మంచిగా చూసుకుంటారా? అత్తమ్మ మంచిగా ఉంటుంది, ఆయన కూడా మంచిగా ఉంటాడమ్మా. ఆయనకు ఇష్టం లేకున్నా పెళ్లి చేసిరట బిడ్డ. మీ పెళ్ళి అయి మీరు ఇటు వచ్చినాక చుట్టాలు వాళ్ళు వీళ్ళు అనుకుంటా అంటే విన్నా. ఆయనకు చచ్చిపోయిన వాళ్ళ భార్య విన్న బాగా ప్రేమనట. అద్దరంగా కూడా పెళ్లి చేసిరట. మరి నాకు అప్పటి నుంచే రంది పట్టుకునే నా బిడ్డ ఎట్లా చూసుకుంటాడో అని. అదేం లేదమ్మా. అవును ఆయనకు కొంచెం అంటే ఇష్టం బాగున్నట్టుంది. ఆమె చనిపోయినాక ఇక కొద్ది రోజులకి ఎవరు మర్చిపోతారమ్మా. ఇన్ని రోజుల వల్ల సంసార జీవితంలో వాళ్ళకుంటూ కొన్ని అవి ఉంటాయి కదా, ఆయన మర్చిపోలేకపోతుంది. ఆ చిన్నపిల్ల విషయంలో కొంచెం బాగా బాధపడుతుంది. మంచిగా ఉంటాడు లేదంటే. ఆ పిల్లకు తానం ఇట్లా ఎవరు పోతారు, ఎవరు తిని పెడతారు? ఇంకెవరమ్మా నేనే ఇక నాతోనే ఉంటుంది, నాతోనే పడుకుంటాను, తినబెడుతున్నా అన్నీ అమ్మ లెక్క నేనే చూసుకుంటాను. నేనే చూసుకోవాలి కదా నేను. అయ్యో కన్నదానే కాదు చేసిందనే కాదు. ఆ పిల్ల పని చూసుకుంటా నువ్వు తింటాను తింటలేదా? ఏం లేదమ్మా అట్లేం లేదు. కాసేపు అత్తమ్మ పట్టుకుంటాను, కాసేపు నేను ఆడుకుంటాను. ఏడ బిడ్డ నాకు తెలియదు అనే పిల్లలు ఉన్న కాడ పని తీరనే తీరది. నువ్వు పిల్లని చూసుకుంటా నువ్వు నీ ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా ఉండేవు. ఆయనతో మంచిగా కడుపు నిండా తిని మంచిగా ఉండు. ఆ పిల్లని ఇడ వండ పెడతారు, మా దగ్గరనే వండుకుంటాను. అగు ఇదేం చిత్రమే గట్లా. మీ అత్త దగ్గర వండబెట్టు సపడేక నువ్వు అద్దు నీ దగ్గర వండబెట్టుకుని నువ్వేమో పిల్ల తల్లి లేక ఇప్పటి నుంచి ఎందుకే నీకు అవన్నీ?
అయితే తీయమ్మ ఇక ఆయనకు ఆమె లేని నిద్ర పడుతుంది. కొంచెమన్నా ఆమె ఒక్క నిమిషం ఆమె పక్కకు లేకపోతేనే ఆయన నిద్ర పోతలేడు. ఇక పసిపిల్లే కదా ఏడుంటేది కానీ నా సంగతి తెచ్చిపెట్టేది. నేను ఎట్లన్నా మంచిగా బతుకుతా. ఆ బతుకు కంటే నాకు ఈ బతుకు మంచిగానే ఉందమ్మా. సరే కానీ వదిన మంచిగా ఉంటుందా ఇప్పుడన్నా? నీ వదిలే పాడగాని అది మారుతుందనే దాని నోరుకైతే రికాం లేదు బిడ్డ, నిన్ను ఆడిపోసుకున్నది అందుకు రికాం లేదు. ఇక మా బతికేదో మేము ఎట్లనో బతుకుతాం కానీ నువ్వైతే మంచిగా ఉండు. మీ గురించే నాకు రంది అవుతుంది మస్తు. నేను మంచిగా ఉందమ్మా. ఏ కట్టమైన సుఖమైన నా ఇంటికాడ నేనుండి బతికిందే మంచిదే. ఆడెన్ని రోజులు ఉన్నా నాకు విలువ లేదు. అందుకే ఈడ ఎట్లున్నా సరే నేను ఇన్నే పడి ఉంటా అని నేను ఇట్లనే ఉంటాను. ఏ ముచ్చటైనా కూడా మాకు ఫోన్ చేసి చెప్పు బిడ్డ. నువ్వు నీదల్లా నువ్వు పెట్టుకొని బాధపడుకుంటుండకే మాకు ఎట్లా తెలుస్తుంది. అన్ని ముచ్చట్లు మాకు చెప్పు. అన్నకు ఫోన్ చేయి, నేను మాట్లాడతా. మంచిగా ఉంటానమ్మా. మా అత్తమ్మ మంచిగానే మాట్లాడుతుంది. మా మరిది కూడా వదినే అని మంచిగానే ఉంటాను. ఇవ్వలేక ఇప్పటి వరకు ఏమంటలేదు. సరే ఇక మీ అత్త జాగల మీ అత్త పోతుంది, ఆయన జాగల ఆయన పోతాడు. కానీ మీరిద్దరు అయితే మంచిగా కూడా ఉండరు. నువ్వు పొల్ల గురించి పట్టించుకుంటా, నువ్వు నీ ఆరోగ్యం గురించి అయితే ఇది చేయకు బిడ్డని అయితే మంచిగా చెప్తాను నేను. సరే అమ్మా, వదినతోనైతే నువ్వు జాగ్రత్త. సరేదా వాళ్ళు తొందర ఏం పని ఒక్కటే పని చేతులే చెప్తాను. వచ్చిన సాంతి చూస్తాను. మరి మా అమ్మలు వచ్చి కొంచెం కూర్చొని మాట్లాడదన్నది కూడా లేదు. దా అన్నాడు. మేము మంచిగానే పోతాం కానీ పండగకు ముందు రోజు అన్నం తోలిస్తారా? అయ్యో పండుగ 10 రోజులు ఉన్నది. ఊరుకన్న మూడు వాళ్ళు ఇప్పుడే చెప్తాను ఏంది జరుగు. వాళ్ళనే నువ్వు కూడా గుర్తుతోటి. సరే అమ్మాయి పోయేస్తాం. చేస్తా అల్లుడు పోయేస్తాం. పండుగరా అల్లుడు. అల్లుడు నువ్వు కలిసి రారే అన్నం తోలిస్తా. సరే వదినే మంచిగా ఉండుర్రి. మేము మంచిగానే ఉంటాం. ఇక్కడి వారమే పోయినాక ఫోన్ చేయండి సంపత్. చేద్దాం బావ. అత్తమ్మ ఇక అన్నీ ఎక్కడ అయిపోయినాయి కదా. ఇక మా ఇంటికి మేము పోతాం అందరం. ఏమంటారా ఆచి అంత మీదేనా పిల్ల మీదేనే మీ ఆటలు గట్టెట్లా పోతావా? ఎన్ని రోజులు ఉండమంటాం అత్తమ్మ. అమ్మా నాకు ఆఫీస్ నుండి ఫోన్లు వస్తాను, నేను పోతా. ఇక పోదాం ఆగరాదురా. నన్ను ఇంటికాడ తోలేసిన వాటికెళ్ళి అట్టే పోదు. మరి ఇక నువ్వు అన్నది కానీ అత్తమ్మ సరే ఇక నిన్న ఉంచి నేను పోతాం ఇక. సరేనా? సరే. అరే మై పోయేస్తాం రా నిమ్మల్లాగా. సరే జాగ్రత్త. అడిగి ఇక కాడ సరే చిన్నదాన్ని మంచిగా చూసుకోరు. రజనీ ఏ రజనీ అత్తమ్మ ఏరా నువ్వు కూర్చో. చెప్పమ్మా. ఏం లేదా కూర్చో, నువ్వు కూర్చో నేను చెప్తుందా. ఇగో నేను ఇట్లా చిన్నోడు హైదరాబాద్ పోతుండో నేను ఇంటికి పోతా సరేనా? ఇక నువ్వు వీడియో మంచిగా ఉంది, చిన్నదాన్ని ఇట్లా మంచిగా చూసుకో సరేనా? ఇప్పుడే ఎందుకు వస్తాను ఉండొచ్చు కదా ఇంకో 2 రోజులు. వీడికి వచ్చి ఇప్పుడు చాలా రోజులు అయ్యారా, ఇంటికాడికి పోలే ఇల్లంతా ఆగమాగమైంది కావచ్చు. ఇప్పుడు మామ కూడా లేడు కదా, మామ బయట దేశం బాయ్. సరేనా రమ్మాయి మంచిగా కలిసి ఉండుర్రి, చిన్నదాన్ని మంచిగా చూసుకోరమ్మా సరేనా? మై జాగ్రత్త, మంచిగా ఉండుర్రి. జాగ్రత్త. సరే అన్న పోయేస్తా.